హర్రర్ ఎలా ఉంది? ఓకే కానీ కామెడీ విజువల్స్ వేరే లెవెల్ ఉన్నాయి. కామెడీ ప్రభాస్ చాలా చాలా రోజుల తర్వాత కామెడీగా మంచిగా ఓకే బాగుంది. కామెడీ బాగా చేసింది. కామెడీగా హారర్ బాగుంది. ఇంకా ప్లస్ పార్ట్ 2 ఇంకా బాగుంటది. పార్ట్ 2 లో ఇంకా చాలా సస్పెన్స్ ఉన్నాయి, చూస్తే తెలుస్తుంది అనమాట. ఇంకా పార్ట్ 2 లో చూడాలి మంచిగా. సంక్రాంతి విన్నర్. ఇంకా పార్ట్ 2 లో చూస్తే ఇంకా ఫైట్స్ హాల్ ఉన్నాయి, కానీ ఆ విఎఫ్ఎక్స్ ఇంకా కుదురుతుంది. హారర్ చాలా బాగుంది, అన్నిటికంటే హారర్ ఇది బాగుంది. ఎందుకంటే సెట్ అయింది ప్రభాస్ కి సెట్ అయింది. హారర్ కామెడీ అన్ని సెట్ అయింది ప్రభాస్. బాగుందండి మూవీ, సూపర్ ఉంది మూవీ, సూపర్ హిట్. కానీ కొందరు యావరేజ్ అనేసి అంటున్నారు కదా. ఎవరంటారు? ఫస్ట్ వచ్చిందే నేను బయటికి, ఫస్ట్ మనిషి నేనే. ఇప్పుడు వచ్చింది బయటికి. బాగుంది సినిమా, బాగుంది. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుండే, సెకండ్ హాఫ్ కూడా బాగుండే. చాలా కామెడీ ఉన్న సినిమా, చూడొచ్చు. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. హారర్ అంటే అక్కడక్కడ కూడా హారర్ పార్ట్స్ ఇస్తారు. మంచిగా యాక్టింగ్, కామెడియన్స్ అందరిని పెట్టి మంచిగా చేసిండు సినిమా. నాకు లాగ్ అయితే కొంచెం అనిపించింది. ఎంత 100%లో 2% లాగ్ అనిపించింది అంతేగాని నాకైతే బాగా నచ్చింది సినిమా. ఒక 9.8 అట్లా ఇస్తాను నేను. గ్రాఫిక్స్ యాక్చువల్లీ బిగినింగ్ లో ట్రైలర్ లో అంత మంచిగా చూపించాలి, కానీ థియేటర్ లో వస్తే చాలా మంచిగా అనిపించింది నాకు. అంతే. సంక్రాంతి విన్నర్ ప్రభాస్ అది అన్ని మూవీస్ చూసిన తర్వాత చెప్పాలి కదా. బట్ జెన్యున్లీ ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్, సో యా ప్రభాస్. ఓకే, పెట్టిన డబ్బులకు వర్త్ ఇట్ మూవీ. యా, వై నాట్. మంచిగా నవ్వించాడు కదా అట్లీస్ట్ కాసేపు అయినా. ఓకే, అంతమంది హీరోయిన్స్ ఉన్నారు కదా మేడం. ప్రభాస్ ఉన్న తర్వాత హీరోయిన్స్ ని చూడారు కదా. అన్న మూవీ పర్లేదు, బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. సూపర్ హిట్ అన్నారు అన్న. సూపర్ హిట్ ఏం కాదు, ఒకసారి చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ హార్ట్ కాకుండా ఒకసారి చూడొచ్చు. అంటే మీరు సాటిస్ఫై అవ్వలేదా మూవీ? అంటే నేను చూస్తే సాటిస్ఫై అయినాను, అందరు సాటిస్ఫై కాకపోవచ్చు. సినిమాలో ఎక్కడైనా లాగ్ అనిపిస్తుందా? కొంచెం సీరియల్ టైప్ ఉంది సినిమా. అన్న మారుతి సీరియల్ అంటే ప్రభాస్ అని యూజ్ చేసుకోలేదు అనుకోవచ్చా? అంటే అవన్నీ మనం ఏం చెప్పలేము, కానీ ఎందుకంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. మనం ఫస్ట్ డేనే చెప్పండి అన్న, సీరియల్ లాగా ఉందా? చెప్తానే కదా నెక్స్ట్ టైం. కొంచెం డ్రాగ్ అయింది మూవీ, కొంచెం డ్రాగ్ అయింది మూవీ. 3 గంటలు కూర్చోలేరా? 3 గంటలకు కూర్చోలేము. అసలు దండం పెడుతున్నాం ఆయనని. ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి లుక్ వస్తుంది ప్రభాస్ అన్న నుంచి. భయ్యా అన్న టైమింగ్ కానీ డాన్స్ కానీ చూడాలంటే రండి. నాచికులు బొక్క అంటే రాగండి సినిమాకి. వింటేజ్ ప్రభాస్ చూడాలి, ఎంజాయ్ చేయాలి, కామెడీ అనుకుంటున్నా రండి. లాచికులు తొక్క అది అని నెగిటివ్ చేయడానికి వస్తే బుద్ధ ఎంగేశాడు. టైమింగ్ చూడాలి అన్న. ప్రభాస్ అన్న బుజ్జిగా డార్లింగ్ వెబ్స్ అన్నాడు. ముగ్గురు హీరోయిన్ కూడా సరిపోరు అన్నకి సినిమాలో. అట్లుంది, ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మిల్స్ అనుకోవచ్చు. వింటేజ్ లుక్ పార్ట్ 2 ఉంది, కానీ మన డార్లింగ్ ప్రీవియస్ లో డార్లింగ్ వచ్చిందా, ఆ లుక్ అయితే మనం చాలా రోజుల తర్వాత చూసినాము. అసలు ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్. ఇంకా అన్న లుక్ కి అమ్మని దింగేసి చాలా కామెడీగా ఉంది. మా ప్రభాస్ అని ఉన్నాడు, ఆ డైలాగ్స్ అన్ని భలే ఉన్నాయి. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బద్దరిల్లిపోతుంది. మంచిగా ప్రభాస్ అన్న చేయడం, సాంగ్స్ బాగోపోవడమా. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. ఆ డైలాగ్స్ కానీ, ఆ పాటలు కానీ, ఆ యాక్షన్, ఆయన యాక్షన్ ఒక లెవెల్ మూవీ. పార్ట్ 2 ఉంది, పార్ట్ 2 ఇంకా ఎట్లుంటుందో హైలైట్ ఉంటుంది. ఇట్లాంటి సినిమా మాత్రం ఇది మాత్రం గ్యారెంటీ 100%. Vintage Prabhas is back and his looks was so amazing. చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే లాగ్ అనిపించింది. జోక్స్ అన్ని బాగున్నాయి. పార్ట్ 2 అంటే అంత అవసరం లేదు అనిపిస్తుంది, బట్ పార్ట్ 1 తో చాలా సాటిస్ఫైడ్ ఉన్నాను. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అబ్సల్యూట్లీ ఫైన్. రేటింగ్ 9 out of 10.